ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే సమతుల్య వృద్ధి నమూనాగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. వార్తల వివరాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాలలో అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అటు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 2:30 నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 2 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, వరంగల్, కీసరగుట్ట ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్ర భూమి మన రాష్ట్రమని, భక్త సులభుడైన శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శివార్చన, జాగరణలతో మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని సూచించారు. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తేదీన సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వార్షిక బడ్జెట్లో 9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, గిరిజన ప్రాంతాల కోసం బడ్జెట్లో 9,190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని విధాల వీళ్ళని అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్ లో స్పెషల్ కోచింగ్ పెడతాం. ఎంతమంది వీలైతే అంతమంది పిల్లలు ఐఐటికి, ఎన్ఐటికి పోయే పరిస్థితి తీసుకొస్తాం. నీట్ కూడా పోయే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేసుకోవడం, ఆయన ఆలోచన విధానానికి మనం పునరంకితమై సమాజ హితం కోసం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే సమతుల్య వృద్ధి నమూనాగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకం అనే విషయాన్ని ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు, ఇంటింటికి తాగునీటి సదుపాయం, ఉపాధి అవకాశాలు, స్థానిక పాలన బలోపేతం ద్వారా గ్రామాల ఆర్థిక పరిపుష్టికి ఈ కేటాయింపులు దోహదం చేయనున్నాయన్నారు. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 714 కోట్లు కేటాయించడంతో హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా చర్యలు చేపట్టేందుకు, వన్యప్రాణుల, అటవీ సంపద రక్షణకు మరింత అవకాశం లభించిందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించడానికి 14,000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఒంగోల్ అర్బన్ అథారిటీ, ఒంగోలు నగరపాలక సంస్థల పనితీరుపై ఆయన నిన్న సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, 14,000 కోట్లతో మార్చిలో వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో అది పూర్తి చేసి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్, సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఉంటుంది. ప్రతి ఇంటి రోడ్డుకు 2 పక్కలు ఉండే డ్రైన్స్ ని పర్ఫెక్ట్ గా చేయాలనే ఉద్దేశంతో మరొక 5,000 కోట్లతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా 123 మున్సిపాలిటీస్ లో 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని ఆకాశవాణి కేంద్రంలో రేడియో కిసాన్ దివస్ వేడుకలను ఈరోజు నిర్వహించనున్నట్లు తిరుపతి ఆకాశవాణి కేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో రేడియో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకల్లో శ్రోతలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తీశ్వరునికి నిన్న పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నింటిలో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఆర్మీలో వివిధ కేటగిరీల్లో అగ్నివీరులుగా చేరాలనుకునే తెలంగాణకు చెందిన ఔత్సాహికులైన యువకులు ఆన్లైన్లో నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి హరినాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 0402774005 నంబర్లో సంప్రదించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు 20వ తేదీ వరకు పంపవచ్చు. క్రికెట్. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. గ్రూప్ సిలో దక్షిణాఫ్రికా, నేపాల్ల మధ్య ముంబైలో జరిగే మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. అదేవిధంగా గ్రూప్ ఏలో అమెరికా, నమీబియా జట్ల మధ్య చెన్నైలో జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ల్లో గ్రూప్ బిలో ఐర్లాండ్, ఒమన్లు శ్రీలంకలోని కొలంబో వేదికగా తలపడగా ఐర్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 5 వికెట్లకు 235 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్ 18 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. గ్రూప్ సిలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ల మధ్య కోల్కతాలో జరిగిన మరో మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలో 155 పరుగులు చేసింది. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ల మధ్య అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయం సాధించింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి బి శేఖర్ పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమతుల్య వృద్ధి నమూనాగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.